ఏపీ రాజకీయాల్లో తెనాలి మహిళ గీతాంజలి మరణ వ్యవహారం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి సోషల్ మీడియా వార్కు కారణమవుతుంది. టీడీపీ జనసేన ట్రోలింగ్ కారణంగానే మానసిక వేదనతో గీతాంజలి రైలు కింద పడి బలాన్మరణానికి పాల్పడినట్టు వైసీపీ నేతలు, మంత్రులు ఆరోపిస్తున్నారు. గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయం సైతం గీతాంజలి మరణం మీద స్పందించింది. ఆమె కుటుంబానికి 20 లక్షల పరిహారం అందిస్తామని ప్రకటించింది. అయితే గీతాంజలి మరణం మీద టీడీపీ నేతలు అనుమానాలు లేవనెత్తారు. గీతాంజలి వీడియో వైరల్ అవ్వడానికి ముందే ఆమెకు ప్రమాదం జరిగిందని అంటున్నారు. ఈ క్రమంలోనే గీతాంజలి రైలు కింద పడిన సమయంలో ప్రయాణికులు ఎవరో తీసిన ఓ వీడియో తెలుగుదేశం పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఘటనా స్థలంలో ప్రయాణికులు మాట్లాడుకుంటున్న వీడియోను పంచుకుంది. గీతాంజలిని ఎవరో 2 వ్యక్తులు తోసేశారని ప్రయాణికులు అందులో చర్చించుకుంటున్నారు. రైలు పట్టాల మీదకు ఆ అమ్మాయిని నెట్టేసి పారిపోయారని అందులో మాట్లాడుకుంటున్నారు. గీతాంజలిని తోసేసిన ఆ 2 ఎవరనేది తేల్చాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం చేస్తుందని టీడీపీ నేత తంగిరాల సౌమ్య ఆరోపించారు. సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం వల్లే మృతి చెందిందన్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు మళ్లీ ఆత్మహత్యగా ఎందుకు మార్చారని ప్రశ్నించారు. గాయపడింది ఈ నెల 7వ తేదీ అయితే సజ్జా అజయ్ వీడియో మాట్లాడింది 10వ తేదీ అని అన్నారు. గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకుంటే 4 రోజులుగా కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. 7వ తేదీ ప్రమాదం జరిగితే ఇన్ని రోజులు పట్టించుకొని వైసీపీ నేతలు చనిపోగానే శవరాజకీయం మొదలు పెట్టారని తంగిరాల సౌమ్య విమర్శించారు. సజ్జా అజయ్ వీడియో ట్రోల్ చేయటం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందనే విష ప్రచారం చేస్తున్నారు. దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. గీతాంజలి జనవరిలో యూట్యూబ్ ఛానల్లో బాగా మాట్లాడిన ఒక వీడియో వైరల్ అయింది. అది చూసి వైసీపీ సోషల్ మీడియా ఆమె తాడేపల్లి సోషల్ మీడియా ఆఫీస్కి పిలిపించుకొని ఆమె చేత అనేక వీడియోలు చేయించుకుంటున్నారు. ఆ క్రమంలోనే ఆమె మొన్న వైసీపీ సభలో మరి అమ్మ ఒడి 5 సార్లు ఇచ్చారు తన 8 సంవత్సరాల పిల్లకి అని చెప్పటం రాష్ట్రం అంతా కూడా చూసింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆమె మీద ట్రోల్స్ చేశారు. అయితే దురదృష్టకరం ఆమెకి 7వ తారీఖున ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందండి. మరి ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత కనీసం ఈ ప్రభుత్వం ఆమె వైపు చూడలేదు. ఆమె ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరి తర్వాత అక్కడ చికిత్స తీసుకుంది. మరి సజ్జా అజయ్ ఏదైతే వీడియో విడుదల చేశాడో అది 10వ తారీఖున విడుదల చేశాడు. అదేవిధంగా ఆమె చనిపోయింది 11వ తారీఖున. ఆమె చనిపోగానే ఇదంతా కూడా ఒక డ్రామా నడిపింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఆమె చనిపోయింది కేవలం సోషల్ మీడియాలో సజ్జా అజయ్ ట్రోల్ చేశాడని చెప్పి ఒక విష ప్రచారం చేయడం నిజంగా దురదృష్టకరం. 7వ తారీఖున ఆమెకు యాక్సిడెంట్ అయితే 11వ తారీఖు వరకు కనీసం స్పందించని ఈ వైసీపీ ప్రభుత్వం ఆమె మృతి చెందగానే ఈ విధంగా ఈ విష ప్రచారం తెలపడం అనేది నిజంగా విచారకరం, దురదృష్టకరం. కనీసం ఈ 4 రోజులు ఆమె వైపు చూడలేదు. నిజంగా ఆమె సూసైడ్ చేసుకుంటే ఎందుకు పోలీసులు ఆమె వాంగ్మూలం తీసుకోలేదు? ఈ 4 రోజులు ఎందుకు ఎఫ్ఐఆర్ మరి సజ్జా అజయ్ మీద నమోదు చేయలేదు? కేవలం మృతి చెందిన తర్వాత ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారో దీనికి తప్పకుండా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ 4 రోజులు ఎందుకు స్పందించలేదు? అదేవిధంగా ఆమె మృతి చెందింది ట్రైన్ యాక్సిడెంట్ వల్ల అని చెప్పి ఈ ప్రభుత్వమే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మళ్ళీ ఇంతలోనే ఈ ఫేక్ ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేశారు? కాబట్టి పూర్తిగా ఖండిస్తున్నాం. వైసీపీ పార్టీ పుట్టిందే శవ రాజకీయాల మీద. ఎప్పుడు